పడిందో ఇందిరా పార్క్ దగ్గర, దానికి మద్దతుగా ఏఐవైఎఫ్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళకి మద్దతుగా. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్న. నమస్తే. నమస్కారం అన్న. సో చెప్పండి, ఇప్పుడు సిజేపీ పార్టీ ఇక్కడ ఒక నిరసన కార్యక్రమం గ్యాదరింగ్ పెట్టింది అండ్ దానికి మద్దతుగా మీరు వచ్చినారు. ప్రధాన ఎజెండా ఏంది అసలు? ఈ రోజు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని బొద్దింకలతో పోల్చాడు. అవును, ఈ 50 కోట్లు ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఈ దేశంలో బొద్దింకలు, మీ అందరం కూడా నిరుద్యోగులందరం కూడా బొద్దింకలే, వాస్తవమే. ఎందుకో ఈ రోజు భారత రాజ్యాంగం ప్రకారము ప్రతి పౌరుడికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. ఈ రోజు పరీక్షలు లీకులు కాకుండా సక్రమ మార్గాన్ని నిర్వహించాలి. కానీ 2014 నుంచి 2026 వరకు దాదాపు 100 పరీక్షలు కేంద్ర స్థాయిలో నిర్వహిస్తే 65 పరీక్షలు పూర్తిగా లీకులమయమైంది, పరీక్షలు రద్దయింది, అనేక అవకతవకలు కలిగింది. దీనికి ప్రధాన కారణం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాదా? గతంలో ఉన్నటువంటి పాలకుల రాజకీయ సంప్రదాయం ఏంది? ఏదైనా తప్పు జరిగితే ఆ రాజకీయ పార్టీలు నైతికత వ్యవహరిస్తూ ఆ పదవికి రాజీనామా చేసేవాళ్ళు. కానీ ఈ 12 సంవత్సరాల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి అనేక పరీక్ష తప్పిదాలు జరిగితే కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ నైతికంగా బాధ్యత నుంచి తొలగిపోవడాన్ని ఈ రోజు నిరుద్యోగులు, కాక్రోజులు, బొద్దింకలు గర్జిస్తున్నాం. అందుకే ఈ రోజు కాక్రోజ్ జనతా పార్టీ సిజేపీ ఏదైతే ఈ రోజు హైదరాబాద్ ధర్నా చౌక్ లో నిర్వహిస్తున్నటువంటి ఈ భారీ బహిరంగ సభకు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతును ప్రత్యక్షంగా పోరాటంలో భాగస్వామవుతున్నాం. ఈ రోజు మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించదలుచుకున్నాం. నిజంగా పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని వాళ్ళు మీరు దేశ అభివృద్ధిని ఎట్లా చేస్తారు? ఈ రోజు విద్యార్థులకు న్యాయమైనటువంటి విద్య ఇవ్వనటువంటి మీరు ఈ రోజు అభివృద్ధి ఫలాల గురించి మాట్లాడే నైతిక బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఇంత పేపర్ పరీక్ష విలువలు పూర్తిగా నీరుగారుతుంటే నైతికంగా ఈ రోజు రాజీనామా చేయకుండా కాలయాపన చేయడం అంటేనే ఈ రోజు పరీక్షా విధానానికి వ్యతిరేకంగా మీరు వివరిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఈ రోజు కాక్రోజులుగా ఏఐవైఎఫ్ గా ఈ దేశాన్ని పాలిస్తుంటే నరేంద్ర మోడీకి సూటిగా డిమాండ్ చేస్తున్నాం. మీరు తక్షణమే విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ని ఆయన గద్దె నుంచి దించాల్సిన బాధ్యత మీదే. ఒకవేళ దించకుంటే ఈ కార్యాచరణతోనే 2029లో మీ గద్దె కోలడం ఖాయం. ఖచ్చితంగా ఈ గర్జనకి పూర్తిగా దేశ ప్రభుత్వం కూడా కదిలించేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నేషనల్లోని టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఏదైతే ఉందో అన్ని పూర్తిగా ఆ సంస్థను కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి ఏవైపు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు జరిగినటువంటి పేపర్ లీకేజ్ సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని చెప్పి ఎవరైతే ఈ పేపర్ లీకేజ్ల కారణంగా మరణించారో వారి కుటుంబాలకు కూడా ధైర్యంగా నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా దాదాపు 10 సంవత్సరాలుగా నిరుద్యోగులు అనేక నిరుద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అనేక ఖాళీలు ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలని చెప్పి ఏ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కాక్రోజుల గర్జనని పాలకులు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం దిగిరాక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, యువజనుల పక్షాన ఏ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.